సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారో దాన్ని పూర్తి స్థాయిలో నిలువరించడానికి ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. దాంతో పాటు అసలు విషయం బయటికి లాగాలి. ఇవాళ మీరు చూస్తూ ఉంటే ప్రతి చిన్న సంఘటనలో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా ఇరికించాలని, లేకపోతే కులక్షేత్రంలో ఆయన్ని బంధించాలని చేసే ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో, అదేవిధంగా మతాల మధ్య గొడవ తీసుకురావాలని, కుల ఘర్షణలు తీసుకురావాలని రాష్ట్రంలో జరుగుతున్న ప్రయత్నానికి తాడేపల్లి ప్యాలెస్ ఏ రకంగా సహకరిస్తుంది, ఏ రకంగా అక్కడి నుంచి డైరెక్షన్ ఇస్తుంది, ఆ డైరెక్షన్ లో పాత్రదారులు ఏ రకంగా యాక్ట్ చేస్తున్నారు అనేటువంటిది స్పష్టంగా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా మేము ప్రత్యేకంగా కోరుతున్నాం, దీని మీద చట్టపరంగా మీరు ముందుకు వెళ్ళండి. తద్వారా నిజాన్ని ప్రజలకు తెలియజేయండి. శాంతియుత సమాజం కోసం అందరూ కలిసి ప్రయాణం చేద్దాం అనేటువంటి వారిని తెలియజేస్తారు. మీరు చెప్పండి, ఎవరైనా ప్రశ్నించవచ్చు అనేటువంటి మాటకి మాకు అభ్యంతరం లేదు. మీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ. భావ ప్రకటన స్వేచ్ఛలో మీరు 100% ప్రశ్నించవచ్చు, లేకపోతే రాజకీయ పరంగా ప్రజాస్వామ్యంగా మీరు మాట్లాడచ్చు. దేన్ని ఎవరు అడ్డుకోరు. మీరు చేసేటువంటి విమర్శలకు సమాధానం చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అంటే మీరు ప్రశ్నించడం అంటే బండబూతులు తింటున్నా, నోటుకొచ్చేట్టు మాట్లాడటమా? ఆ రోజు రావణ వేదిక మీద, ఏలూరు వేదిక మీద ఏం మాట్లాడాడు మీరు అందరూ విన్నారు కదా. అదేవిధంగా ఇంతకు ముందు నుంచి మనం చూస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ ఏం మాట్లాడారో విన్నాం కదా. వాళ్ళందరూ ఏ రోజైనా సరే ప్రశ్నలాగా వేశారా? ఏ రోజైనా వారు విమర్శని సహేతుకంగా చేశారా? ఎప్పుడు కూడా విమర్శ దేని మీద చేసేవారంటే వాళ్ళు వ్యక్తిగత జీవితాల మీద విమర్శ చేశారు. రాజకీయపరమైన అంశాలు కానీ అభివృద్ధిపరమైన అంశాల మీద ఎప్పుడు కూడా వాళ్ళు విమర్శ చేయలేదు. వాళ్ళు అటువంటివి చేయాల్సి వస్తే వెంటనే వ్యక్తిత్వం హననం చేయటం, లేకపోతే బూతులు తిట్టడం, మండబూతులు తిట్టడం, వేళ వదిలేసి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని, వాళ్ళ తల్లుల్ని, వాళ్ళ చెల్లుల్ని అందరినీ తిట్టేసినట్టు సంస్కృతిని పెంచి పోషించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటువంటి సందర్భంలో ఒకటే మీ సమాధానం మీకు నేను ఇచ్చేది, ప్రశ్నించండి, నేను రెడీగా ఉన్నాం సమాధానం చెప్పడానికి. మీరు సహేతుకంగా మాట్లాడండి, ఆ విమర్శలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. బూతులు తిడితే మాత్రం, లేకపోతే నోటికొచ్చినట్టు మాట్లాడితే మాత్రం మా చట్టపరంగా మేము చేసే పని ఇలాగే ఉంటుంది. అప్పుడు లేని న్యాయం, అప్పుడు లేని చట్టం ఇప్పుడు ఎందుకు వచ్చింది? అందులో ఏదైనా ఒక్క మాట అయినా విడిగా మాట్లాడేదా? చెప్పు తీసుకుని వైసీపీ నాయకుడిని ఏ విధంగా అయితే తిడుతూ పవన్ కళ్యాణ్ మాట్లాడారో సేమ్ అదే మాటలను ఉచ్చరించారన్నది వాళ్ళు చెప్తున్నారు సార్. వైసీపీ పార్టీ రావడం వైసీపీ పార్టీలో ఉన్నాడని కూడా వినిపిస్తుంది కాబట్టి మొట్టమొదటి పాయింట్ చెప్పండి. సరే, ఆయన ఒకవేళ ఆ పార్టీలో పైకి కనపడకపోయినా ముసుగు తీసుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు. దాని నుంచి నేను అడిగేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఏనాడైనా ఇలాంటి భాషకి ఆయన శ్రీకారం చుట్టారా? మొట్టమొదట పత్రికా మిత్రులుగా మిమ్మల్ని నేను అడుగుతున్నాను, తీయడి బయటికి మీ రికార్డ్స్ ఉంటాయి. ఏ రోజు కూడా ఆయన ఎప్పుడు కూడా స్వయంగా ఈ రకమైన భాషకి శ్రీకారం చుట్టలేదు. పదే పదే ఆయన్ని హింసించి సుమారు ఈ 2 సంవత్సరాల్లోనూ 3 లక్షల కోట్ల పైనే అప్పు తీసుకొచ్చారు. ఏం చేస్తారంటే ఏం చేయలే. కొత్త స్కీమ్ ఏదైనా ఇచ్చారంటే ఒక కొత్త స్కీమ్ లేదు. ఏది ఇచ్చిన పెన్షన్ నుంచి 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేశారు తప్ప 3 సిలిండర్లు ఇస్తున్నారు, ఇది 1.6 ఇచ్చారు. ఇచ్చారు, అవి కూడా పూర్తిగా ఇవ్వలే. సున్నా వడ్డీని తీస్తారు, మా మహిళలకు ఇచ్చే సున్నా వడ్డీని అడిగెక్కించారు. బస్సు ఎక్కమ్మా అని చెప్పని బస్సు ఎక్కించారు. అది ఎక్కడికి? ఎక్స్ప్రెస్ కాదు, లోకల్కి, లోకల్ బస్సు ఎక్కించారు. దాన్ని ప్రత్యామ్నాయంగా సున్నా వడ్డీ ఇచ్చిన సున్నా వడ్డీని తీశారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి ఇచ్చే సున్నా వడ్డీని. స్కూల్స్లో చూస్తే అప్పుడు చేసిన నాడు నేడు స్కూల్స్ని ఎంత అందంగా తయారీ, ఎంత బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతున్న తరుణంలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి ఆపేశారు. ఎక్కడెక్కడ వేసిన భూములు అక్కడే ఉన్నాయి.
2 సంవత్సరాలు పని ఎక్కడే ఏ స్కూల్ పని అవ్వట్లేదు. చెట్టు కింద చదువుతున్న వాళ్ళు చెట్టు కిందనే ఉన్నారు, ఇంకా అవుతున్నాయి. మొన్న ఇప్పుడు చూశాను, ఈ కేంద్ర మంత్రిను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి వచ్చి స్కూల్స్కి వచ్చి వెళ్ళి ఈ డిజిటల్ విధానం ఈ కార్యక్రమం ఎప్పుడు చూడలేదు, బ్రహ్మాండంగా చూసాను. నవ్విపోతారు. జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఉండబట్టే, మా ప్రభుత్వానికి వచ్చే ఆలోచన ఉండబట్టే, పిఎం కుసుమ్ ద్వారా ఇచ్చిన కార్యక్రమే కాకుండా నాడు నేడు కార్యక్రమంలో ప్రతి స్కూల్లోనూ ఆ ప్యానల్స్ని పెట్టి, ఆ విధానాన్ని పెట్టి, ఆ పిల్లలకు వచ్చి చదివిపించాం, ట్యాబ్లు కూడా ఇచ్చాం. ఆడిస్తున్న వారు ఎవరో బయటికి రావాలి, వాటిని కూడా మేము బయటికి పెడతాం. వీళ్ళిద్దరూ కుమ్మక్కయి ఈ డిబేట్లకి వీటికి మాట్లాడి కుట్రపూరితంగా చేస్తున్నానన్న దానికి మా దగ్గర ఆడియోలు ఉన్నాయి. దాన్ని మారిపోయిన వాటిని ఎందుకు కలిసి చేయట్లేదు? కొందరు అమ్ముడుపోయిన కొందరికి అమ్ముడుపోయిన అంటే కొన్ని పార్టీలు కావచ్చు, మనుషులు కావచ్చు, అమ్ముడుపోయిన మీడియా కన్నా కొందరికి అమ్ముడుపోయిన మీడియాకి అని ఎవిడెన్స్. ఇప్పుడు ప్రజలకి తెలుసుకో సమాజంలో తెలుసుకోవాలన్న ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రులకి మరియు కొందరికి అమ్ముడుపోయిన మీడియా మీరు ఒక లింక్ పంపిస్తాను సార్, యూట్యూబ్ లింక్. దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ జాయిన్ అనే ఒక బటన్ చూపిస్తుంది. లైవ్ జాయిన్ అవుతుంది, అది క్లిక్ చేస్తే లైవ్ వచ్చేస్తుంది. వస్తాయి మనం 47 అయినాక మనం చేసి లింక్ ఓపెన్ చేస్తాం. దానికి మనం మీరు చూశారు కదా ఒకరికొకరు ఎలా సహకరించుకుంటున్నారో. ఇది ప్రూఫ్స్ ఎలా సహకరించుకుంటున్నారో. జస్ట్ టాస్కింగ్ అని చెప్పి ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ గారి మీద ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ఎలాగైనా డిస్టర్బ్ చేయాలనే కుట్రపూరితమైన పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఎలాంటి సహకరించుకున్నారో మీ అందరికీ తెలియాలి. అందుకనే ఈరోజు మేము ముందుకు వచ్చాం. కులాలు మతాల మధ్యన ఘర్షణను సృష్టించే పరిస్థితులకి వీళ్ళు ఒక ప్రకాష్ రాజు, ఒక రావణు, వీళ్ళు ఫ్రంట్ మాత్రమే ఉన్నారు. బ్యాక్ ఎవరున్నారో కూడా మేము బయట పెడతాం. ఎక్కడి నుంచి వీళ్ళకి ఫండ్స్ అందుతున్నాయి, ఏ తాడేపల్లి ప్యాలెస్లకు సంబంధించిన షెల్ కంపెనీస్ నుంచి వీళ్ళకి కార్యక్రమం చేస్తాడంటే అసత్య పదజాలం, లేదంటే అసత్య కార్యక్రమం చేస్తాడు, అసత్య ఏదో మొత్తానికి చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది నిజాలన్నీ కూడా మేము రమ్మనండి, ఎక్స్ఎమ్మెల్యే రమ్మనండి, ప్రెస్ వారి సమక్షంలో మేము సీసీ ఫుటేజ్ అంతా కూడా చూపిస్తామని చెప్పడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. దాని మీదే వారి ఆహ్వానం మేరకు ఈరోజు పత్రికా పెద్దల సమక్షంలో నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అయితే అక్కడ చూపించింది ఏంటంటే, మన డిఎస్పీ గారు చూపించింది ఏంటంటే, ఏదైతే ఈయన తీసుకొచ్చారో 5:59 నిమిషాలకి నర్సిపట్నం రోల్ స్టేషన్కి తీసుకొచ్చారన్న సంగతి ఎస్ఐ గారితో మాట్లాడి చూపించారు.
6:02 బయటికి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళినట్టు చూపించారు. 6:13 బయటికి వెళ్ళారు. 6:14 మరి సెల్లో వేశారు. సెల్లో వేసి సుమారుగా 6:51 వరకు కూడా, అంటే సుమారుగా ఒక 40 నిమిషాలు 30 నిమిషాల వరకు 40 నిమిషాల వరకు కూడా సెల్లో ఉంచారు. సెల్లో ఆయన ఈ మొలతాడు తీసుకొని ఊరేసుకుంటున్న సమయంలో, అంటే ఈ బాధ బాధించలాగా ఆయన అప్పటికే తిట్లు ఎందుకు కూడా బయటికి రాలేదు వాల్యూమ్. అది కూడా అడిగాను డిఎస్పీ గారిని, సార్ వాయిస్ వాల్యూమ్ ఉంటుంది సార్, పెట్టండి సార్ అది. మరి ఏమన్నారు, ఎస్ఐ గారు ఏం మాట్లాడారు, లోపల సెల్లో మీరు ఏం మాట్లాడారు అనేది తెలియాలంటే వాల్యూమ్ పనిచేయట్లేదు అన్నారు. దానికి సెల్లో ఉన్న 40 నిమిషాల్లో కూడా ఆయన ఇబ్బందులు పడుతూ, ఆయన తిట్లకి ఇబ్బంది పడుతూ ఆయన మొలతాడు తీసుకొని ఊరేసుకున్న సంగతి కూడా క్లిప్పింగ్ చూపించారు. ఎప్పుడైతే ఆయన ఊరేసుకుంటున్నాడో బయటికి తీసుకొచ్చి ఆయన్ని అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐ గారు కానీ కొట్టి బయటకు పెట్టేశారు. బయట ఎప్పుడు పంపించారండి, సుమారుగా 6:51 ఆయన బయట పెట్టారు. మేము అక్కడి వరకు చూపించారు డిఎస్పీ గారు. మేమేమంటున్నామంటే 7:30 తర్వాత కుట్టారు ఆయన్ని. ఏదైతే మేము ఆరోపణ కూడా కాదు, ఏదైతే అక్కడ మన ఎవరైతే ఉన్నారో మన నాయకుడు నోకరాజు చెప్పిన దాన్ని అంతా కూడా ప్రతి రికార్డ్ చేసాం. మేము హాస్పిటల్లో ఏం జరిగిందో మేము తెలుసుకున్నాం క్లియర్గా. అవన్నీ కూడా వీడియో ద్వారా పత్రిక పెద్దల ద్వారా తీసుకున్నాం. ఆయన చెప్పిన ప్రతిదీ కూడా ఆయన చెప్పింది ఏంటంటే, ఒక కర్రకి జండుబాబు రాసి కొట్టారు అనేది చెప్పడం జరిగింది. బీర్జాల మీద తన్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఎన్ని కూడా వాళ్ళు చెప్పిన దాని మీదే మేము ప్రెస్ కి రిలీజ్ చేసాం సంగతి మీ ద్వారా తెలియపరుస్తాం. మేమేమంటున్నామంటే 7:30 తర్వాత కొట్టారు. ఇప్పుడు డిఎస్పీ గారిని అది చెప్పాం, సార్ మీరు 6:54 వరకు చూపించారు సీసీ ఫుటేజ్. మాకు కావాల్సింది 6:55 నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఆయన అక్కడే ఉన్నాడు. 10 గంటల వరకు కూడా సీసీ ఫుటేజ్ అడిగాం. ఆయన ఏమంటారంటే లేదంటారు, ఇక్కడ లేదు, మళ్ళీ ఎస్పీ గారు ఆఫీస్కి తేవాలంటారు. నాకు ఆశ్చర్యంగా అందదు. ఎందుకంటే ప్రతి సీసీ ఫుటేజ్ ప్రతి నిమిషం కూడా ఇక్కడ రికార్డ్ అవుద్ది. నర్సీపట్నం రూరల్ స్టేషన్ కానీ ఎక్కడైనా సరే రికార్డ్ అవుద్ది. వీళ్ళు కావాల్సింది ఏంటంటే అక్కడ లాగిన్ ఏదో ఉండొచ్చు ఎస్పీ గారి ఆఫీసులో. డిఎస్పీ గారు లాగిన్ అడిగితే 1 నిమిషంలో ఇస్తారు లాగిన్. తీసుకున్న 6:54 నుంచి 10. మీ ముగ్గురు మచిలీపట్నం టు గుంటూరు దాకా మొత్తం మీ హవా చేసుకోవచ్చు అని చెప్పి ప్రయత్నంలో భాగంగానే మావి గన్ తీసుకొచ్చారు. కానీ మావి గన్ ప్రజల కోసమైతే కాదు, మావి గన్ ఈ ముగ్గురు కోసమే తీసుకొచ్చింది కాన్సెప్ట్. అందుకే అమరావతి కాదు మావి గన్ అని చెప్తున్నా, వాళ్ళ ముగ్గురు రెచ్చగొట్టి రేపు మన లక్షల కోట్లు దోచేసిన ఆలోచనతో వాళ్ళ ముగ్గురు మీద ఈ ఒక కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి కొత్తగా ప్రయోగించాడు. ఇది వాస్తవం, ఈ విషయం తెలుసుకోవాలి. అలాగే మీకు ఒక జస్ట్ ఆస్కింగ్ అని ప్రకాష్ రాజ్తో తెలుసుంటుంది. ఈ మధ్యకాలంలో ప్రకాష్ రాజ్ కూడా చాలా ఎక్కువ మా మీద దాడి చేస్తుంటాడు గతంలో నుంచి కూడా. ఆయన ఇప్పుడు రాష్ట్రంలో అన్ని పోలీసులు తిరుగుతున్నాడు. కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన గురించి అతను అంత పెద్ద హీరోయిన్ కాదు, రావాలనేసి ఒక ప్రశ్న అని ఒక సోషల్ మీడియా పెట్టుకొని ఆయన జనసేన వాళ్ళనే ప్రశ్నిస్తాడు. ఇంకెవరు పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ప్రశ్నిస్తాడు, ఇంకెవరు ప్రశ్నించడు. వాళ్ళు టిన్ బ్రదర్స్, రావణు శ్రావణ అడ్వకేటు, ఈయన రావణు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈయన పరిస్థితి ఎలా ఉందంటే, ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఆయన కుటుంబాన్ని నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. ఇప్పుడు మేము విమర్శలు చేస్తాం, ఒక లిమిటెడ్ చేస్తాం, మీరు మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం కాబట్టి మేము చేస్తున్నాం. ఈ ప్రశ్న రావాలనేవాడు ఒక్కసారిగా రాష్ట్రంలో హైలైట్ అయిపోవాలనుకున్నది ఇలా. ఎలా ఉందంటే వీళ్ళ డైలాగులు, మొన్నేమో కాపులు ప్రెస్ మీట్ పెట్టి రేపు మమ్మల్ని సీఎం చేస్తాడు 5 మందిలో ఒకరిని అడిగాడు. నిన్న వీళ్ళు దళిత క్రిస్టియన్లు ప్రెస్ మీట్ పెట్టి మీటింగ్ పెట్టి బహిరంగ సభ పెట్టి మమ్మల్ని డిప్యూటీ సీఎం చేస్తామని జగన్ అంటాడు. అంటే 2-3 దాంట్లో రావణు శ్రావణం ఇద్దరు డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి వాళ్ళకి. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రేమతో పవన్ కళ్యాణ్ కక్ష అనిపించారు. ఎలా ఉంటుందంటే, ఒకడేమో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు, ఒకడేమో ఆయన కోసం బెయిల్ కోసం అన్ని స్టేషన్ తిరుగుతూ ఉంటాడు. అర్థపెట్టింది, ఈయనేమో లోపల తిరుగుతుంటాడు, ఈయన బయట తిరుగుతూ ఉంటాడు. వీళ్ళిద్దరు పని ఏమి, పవన్ కళ్యాణ్ గారు నిందలేసే పనే. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, వీళ్ళకి ఒక ఉన్నాడు బాస్, డండుస్కే బాస్ అని పేరు, డండుస్కే అన్నారు. ఆయనే ప్రకాష్ రాజు. ఆయన ఈడే ఒక విధవ, ఎవడు ఈ రావాలనేవాడు. వీడి దగ్గర ఆయన కూడా అడుగుతున్నాడు ఎలా మాట్లాడాలి మీడియాతో, ఎలా టిట్టు పెట్టాలి అడుగుతున్నాడు. ఈ ఒక వాయిస్ రికార్డు అందరికి పంపిస్తాం, మీడియా కూడా వినండి ఒకసారి. మేము గొర్రెలం కాదు, బానిస బ్రతుకు బ్రతకడానికి. ఈ బెదిరింపులు వద్దు నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా, నేనే నాయకుడు అనుకున్నవాడైనా సమాధానం ఇవ్వాల్సింది బాధ్యత. అర్థమైందా? జస్ట్ బండి ఎక్కి పారిపోయిన వాడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు అని ఒక ట్వీట్ చేయొచ్చా? తెలుగు సార్, అది కొందరు అమ్ముడు పోయిన మీడియాకి అంటే అది రాంగ్ ఒక వర్డింగ్ అవుతుంది సార్. కొందరికి అమ్ముడు పోయిన
అంటే కొన్ని పార్టీలకు కావచ్చు, లేకపోతే కొంత మనుషులకు కావచ్చు అమ్ముడుపోయిన మీడియాకి అన్నట్టు. సో కొందరికి అమ్ముడుపోయిన మీడియాకి అని పెట్టాను సార్. ఇప్పుడు ప్రజలకి నిజం సమాధానం చెప్పబోతున్నాను. నిజం తెలుసుకోవాలన్న ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రుడికి మరియు కొందరికి అమ్ముడిపోయిన మీడియాకి కూడా. ఓకే, అంటే నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రులకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి. అందుకే ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రుడికి మరియు కొందరికి అమ్ముడిపోయిన మీడియాకి కూడా. సార్ అది నేను మీకు ఒక లింక్ పంపిస్తాను సార్, ఆ యూట్యూబ్ లింక్. భోజనం పెట్టి ప్రేమగా పలకరించారా అని నేను అడుగుతా ఉన్నా. అంతెందుకు, తల్లిదండ్రులు చనిపోతే పెద్ద కుమారుడు ఏం చేస్తాడు, చక్కగా గుండు చేయించుకుని ఆ కార్యక్రమాలు చేస్తాడు. మీరు చేశారండి? నా తెలియగొడుతా. మీ తల్లిగారి పేరు మీద హైదరాబాద్ లో ఉన్నటువంటి భూమిని సైతం మీ అబ్బాయి పేరు రాని చేసుకున్నారు, ఖరీదైందని. అది కూడా చేశారుగా. మీ చెల్లికి ఇచ్చారా? మీకు 2 చెల్లెలు ఉన్నారంట. చెల్లికి ఎప్పుడైనా చీర పెట్టారు? నా తెలియకొడుతా. చీర పెట్టారు. ఇవాళ మీకు 1,30,00,000 రూపాయలు ఉందని మీ దానిలో వస్తుంది, మీ అఫిడవిట్ లోనే. ఒక చీర కూడా పెట్టారా? పెట్టలా. లేదా ఏమైనా వారికి బహుమతి ఇచ్చారా? ఇవ్వలా. పోనీ మీ ఆస్తుల్లో బాటాలు ఏమైనా ఇచ్చారా? ఇవ్వలా. ఇవ్వకపోగా మీ అమ్మగారి పేరు ఉన్నటువంటి భూమి కూడా మీ అబ్బాయి పేరుకు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇవాళ మీరు ఈ మాటలు మమ్మల్ని చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే కార్యక్రమంలో మీరు మాట్లాడుతున్నారు. అదేమంటే నేను రాజకీయాలు చేస్తాను కానీ హత్యలు చేయను అనేటువంటి మాట మాట్లాడదు. ఏదో మేమంతా హత్యలు చేసిన అలాగా. అసలు తడిగుడ్డలతో గొంతులు కోసే బాపత కదంటాయి. నువ్వు నాకు అర్థం కాలేదు. తడిగుడ్డలతో గొంతులు కోసేస్తావు. పదవి కోసం ఎన్టీ రామారావును సహితం వెనుపడి పొడిచినటువంటి దుర్మార్గమైన రాజకీయాలు చేసినటువంటి వ్యక్తివి. అసలు పదవి కోసం, పవర్ కోసం ఏ గడ్డైనా కరిచేటటువంటి స్వభావం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సూక్తులు చెప్తున్నాడండి. వినండి అందరూ కూడా. సూక్తులు, బ్రహ్మాండమైన సూక్తులు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఓటమి పాలయ్యాం కాబట్టి ఇక మా మీద రోజు ఏదో ఒక విషయం మాట్లాడేటటువంటి ప్రయత్నం, ఫ్రస్ట్రేషన్ లో ఇవాళ ఉన్న లా అండ్ ఆర్డర్ దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చేసింది. లాకప్ లోనే చనిపోయేటటువంటి కార్యక్రమం వచ్చింది. పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసే కార్యక్రమం వచ్చింది. ఇవన్నిటిని డైవర్ట్ చేయడం కోసం, నావిగని డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద దూషణ భూషణలు మాట్లాడేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. తల్లిదండ్రులకు కనీసమైనటువంటి దినవారాలు కూడా చేయనటువంటి మీరు ఇవన్నీ నిజంగా మాట్లాడకూడదు మేము. ఎందుకంటే మీ కుటుంబ సమస్యలు మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు? కుటుంబ సమస్యలు వచ్చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, చెల్లి గురించి, తల్లి గురించి, బాబాయ్ గురించి ఇవన్నీ మాట్లాడుతున్నారు. మరి లోకేష్కు ఒక బాబాయ్ ఉన్నాడు తెలుసుగా. ఎక్కడున్నాడు? ఏం చేశారు మీ బాబాయ్ని మీరు? మీ తమ్ముడిని. అరే మీ పార్టీని సస్పెండ్ చేసావు స్వామి, నువ్వు మర్చిపోయావా? మీ పార్టీని సస్పెండ్ చేశావు. చివరికి పాపం ఆయనకి మెంటల్ గా బాగోకపోతే సంఖ్యలు లేచి లోపల పెట్టినటువంటి సందర్భాలు. నువ్వు వాళ్ళ కుటుంబ వ్యవస్థ గురించి, కుటుంబం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇవాళ దొరికింది కదా ఏదో ఒక చిన్న విమర్శ అని చెప్పేసి దాన్ని పట్టుకుని పెద్ద చేసి